హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి మోస్ట్ అవైటెడ్ అండ్ ఎక్సైటెడ్ వీడియో అండి. నా బెస్ట్ ఫ్రెండ్కి అయితే పెళ్ళి అయిపోతుంది. సో ఇవాళ చంద్రికాస్ వెడ్డింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మేమైతే పెళ్ళిలో ఎట్లా హడావుడి చేసాం ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. సో మా ఫ్యామిలీ అయితే బెంగళూరు నుంచి వచ్చేసింది. మమ్మీ, అత్తయ్య, మామయ్య అందరూ వచ్చేసారనమాట. సో అందరూ చందు పెళ్ళి కోసం అటెండ్ అయ్యారు స్పెషల్గా. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా అండి. ఎవరు ఎక్సైటెడ్గా ఉంటారు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అయిపోతుంటే మనం ఒక్కలమే నరకానికి వెళ్తే సరిపోదు కదా, మనతో పాటు ఒకళ్ళని తీసుకెళ్లాలని ఉంటుంది కదా. నాది కూడా అంతే అనమాట. సో పెళ్లి చేసుకొని నేను ఒక్కదాన్నే బలైపోయా ఇన్ని రోజులు అని చెప్పి ఫీల్ అయిపోతున్నా. ఇవాళ నుంచి నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది, చందు కూడా వచ్చేసింది నాతో పాటు అని చెప్పి. సో నేనైతే ప్రీవియస్ ఈవెంట్స్, హల్దీ, సంగీత్, పెళ్లి కూతురు ఈవెంట్స్ ఇవన్నిటి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి నా ఛానల్లో ఆల్రెడీ. మీరు కనుక చూడకపోతే ఐకార్డ్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. అన్ని ఈవెంట్స్ చాలా అంటే చాలా బాగా జరిగాయి. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగాయి అన్నమాట. యూజువల్లీ పెళ్లి కూతురులది అయితే ఎప్పుడు లేట్ ఉంటుందండి. లైక్ అన్ని పెళ్లిళ్ళలో పెళ్లి కూతురు మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుంది, అందరూ వెయిట్ చేస్తారని చెప్పి పెళ్లి కూతుర్ల మీద ఒక టాక్ అయితే ఉందండి. కాకపోతే చందు పెళ్లిలో చందు ఎప్పుడో రెడీ అయిపోయింది, పెళ్లి కొడుకు మాత్రం జస్ట్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడనమాట. సో ముహూర్తం టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా మంత్రాలు చదివి జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు. మిగతా పూజలు అవన్నీ కూడా తర్వాత చేయించారనమాట పెళ్లి కొడుకుతో. మనం పెళ్ళి ఇన్ని డేస్ గ్యాప్ తీసుకొని చేసుకున్నా, ఎంత ప్లానింగ్తో చేసుకున్నా కూడా కరెక్ట్గా పెళ్లి రోజులో ఏదో ఒకటి మిస్ అవుతుందండి. సో పెళ్లి మండపం మీద అవ్వచ్చు, పెళ్లి కూతురు వైజ్ అవ్వచ్చు, పెళ్లి కొడుకు వైజ్ అవ్వచ్చు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. చందు 6 months నుంచి ప్లాన్ చేసుకుంటుంది, అది కావాలి, ఇది కావాలి, అలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి అని చెప్పి. లాస్ట్కి అసలు మెయిన్ థింగే మిస్ అయిపోయింది చూడండి. పెళ్లి కూతురికి పెళ్లి జడ అయితే లేదు. సో డైరెక్ట్గా మండపం దగ్గరకు వస్తుంది అని చెప్పి మండపం దగ్గరకు అయితే జడ లేకుండా వస్తుంది. సో నేను మీన్ వైల్ జడ లేకుండా ఎందుకు అని చెప్పి ఊరికి ఒక వేణి లాగా ఉంటే అది పెట్టి గోల్డ్ జడ అయితే పెట్టి పంపించాము. సో పూల జడ అయితే రాలేదు పెళ్లి కూతురికి. సో అదొక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనమాట. కాకపోతే టైంకి ఎట్లా గోల్డ్ జడ ఉంది కాబట్టి కవర్ చేసుకోగలిగాం. పెళ్లి కూతురికి జడ అయితే మిస్ అవ్వకుండా సెట్ అయిందనమాట. చందు అయితే ఇంకా ఫాస్ట్గా జీలకర్ర బెల్లం అయిపోయాక చీర మార్చుకొని అయితే వచ్చేసిందండి, తరంరాల చీర కట్టుకొని. సో ఇక్కడ కూడా ఒకటి మిస్సింగ్ అనమాట. శారీ మీదకి మ్యాచింగ్ దుప్పట్టా అదంతా తీసుకుంది, హెడ్ మీద అది వేసుకోవటానికి, అది తాళి కట్టినప్పుడు అది బాగుంటుంది కదా అని చెప్పి. అసలు ఆ విషయం గుర్తే లేదండి. అన్నీ కలిపి ఒకే బ్యాగ్లో పెట్టాం శారీతో కలిపి. కాకపోతే ఫాస్ట్గా రమ్మన్నారని చెప్పి ఆ చీర కట్టుకొని వచ్చేసరికి టైం అయిపోయింది. అసలు అది గుర్తు రాలేదు. అట్లీస్ట్ మాకు కూడా గుర్తు రాలేదండి. మాకన్నా గుర్తుంటే గుర్తు చేసే వాళ్ళమేమో. కాకపోతే అక్కడ కూర్చొని పూజ చేసేటప్పుడు గుర్తొచ్చింది. కాకపోతే స్టేజ్ మీద అందరి ముందు పెడితే బాగోదని చెప్పి ఇంకా అదొక్కటి లైట్ తీసుకున్నాము.
పాప మీద పూజారి పద్ధతి ప్రకారం చేపిద్దాం అనుకుంటుంటే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఆడుకుంటున్నారండి పెళ్లి చేసుకుంటూ కూడా. సో వాళ్ళు కాళ్ళు దొక్కమంటే నిజంగానే కితకితల సీన్ రిపీట్ చేసినట్లు గట్టిగా దొక్కేస్తుంది. ఒకసారి తలపిస్తాం. మా పూజారి అయితే తల మీద ముద్దు పెట్టడానికి అయితే ఒప్పుకోలేదన్నమాట. ఫోటోగ్రాఫర్స్ ఏదో పోస్ట్ కోసం అడుగుతుంటారు. ఫైనలీ చందు పెళ్ళి అయితే అయిపోయింది అనమాట. సో మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీనెస్సే కాకుండా కొంచెం రిలాక్స్డ్గా కూడా ఉన్నాం. రిలాక్సేషన్ ఎందుకంటే మా అమ్మాయిని భరించడానికి ఒకళ్ళు వస్తున్నారు. మేము కొన్ని రోజులు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఈ టార్చర్ పడి పడి మేము కూడా అలసిపోయి ఉన్నాం అనమాట ఇన్ని డేస్ నుంచి. వెనకాల తప్పుకోవాలి ఒకసారి. జలుడు పోతుంది లాయితే. మీరు వేయిద్దాం అనుకున్నప్పుడు చెప్పండి, నేను మంత్రాలు చెప్తాను. ఇది మామూలుగా వేయించి చూడండి. మళ్ళీ మళ్ళీ కాళ్ళకి దండం పెట్టించుకోవడం కుదరదు కదా అని చెప్పి హరి అన్న అయితే ఒకేసారి 4-5 సార్లు మొక్కించుకున్నాడు అనమాట. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు ఈ మూమెంట్ అని చెప్పి.
అది స్వామివారికి వెళ్ళి నమస్కారం కనిపించదా రోజు నువ్వు కూడా చెయ్యి మా పెళ్లి హడావుడంతా ముగించుకొని లాస్ట్లో అరుంధతి నక్షత్రం కూడా చూపించాక నేనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయానండి. సో అప్పటికే 1:30 అయిపోయింది. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి అరుంధతి నక్షత్రం అయిపోగానే రిటర్న్ అయితే వెళ్ళిపోయా అనమాట. సో మా పెళ్లి హడావుడైతే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do not forget to like, share and subscribe to Sri Vidya Sardar. Thank you for watching. Bye bye.